పెట్రోల్ రేట్లు పెరిగితే విచ్చలవిడిగా అసలు మామూలు చీటీపాటే, వెనకటి రోజుల్లో చీటీపాట్లు ఉండేవి, మార్గదర్శిలో ఉండేది, లేకపోతే శ్రీరామ్ చిట్స్లో ఉండేవి, ఇంకా చాలా చిట్లు ఉన్నాయి ఇప్పటికి ఇవాళకి కూడా. అందులో కూర్చుని పాట పాడుకుంటారు, నా పాట 14,000 నా పాట. ఇట్లా పెట్రోల్ డీజిల్ రేట్లు చీటీ పాట పాడినట్టుగా రోజు ₹2. ఇవాళ పొద్దున్నే పేపర్ చూడంగానే మీడియా గ్రూప్లో వస్తాయి, ఇవాళ 93 పైసలు, ఈరోజు ₹2 బాటా రేట్లు ₹2.80. అంటే ఒకసారి పెంచితే ఇక్కడ పేక్కొస్తారు జనం అని అర్థం అవుతుంది. కాబట్టి స్లోగా కొడతారనమాట, స్లోగా. మామూలుగా సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు గారి పార్టీ పేరు నానిగాడు అప్పుడు మాట్లాడాడు, మాకేం సంబంధం. కొడాలి నానిగాడు అప్పుడు మాట్లాడాడు, మాకేం సంబంధం అన్నారు. కేంద్ర ప్రభుత్వం అన్నారు. ఇప్పుడు మరి ఎవరికి సంబంధం, మాకేం సంబంధం. అరే డబుల్ ఇంజిన్ సర్కార్ అని ఏడిచారు కదా మీరు, పైన మేమే కింద మేమో పొడి చేస్తామన్నారుగా. ఇప్పుడేమో మామూలు పరుసులకు పొడి చేస్తున్నారు మొత్తం అంతా. సామాన్యులు జేబులు కన్నవేస్తున్నారు కదా మీరు. మేము పైన మేం కాదు కదా, కిందే కదా మేము. ఇప్పుడు పైన కింద మీరే అనగా, అప్పుడు మీరే, ఇప్పుడు పైన కింద ఇప్పుడు మీరే కదా. మరి మీకు బాధ్యత లేదా? మరి రామ్మోహన్ నాయుడు ఎవరు, పెమ్మసాని ఎవరు, కేంద్రంలో వాళ్ళకేం పాత్ర, సత్యకుమార్ ఎవరు? మరి పైన మీరే కిందే మీరే అన్నప్పుడు ఆ పెంచింది మీకు కాకుండా ఎట్టా ఉంటుంది? మాకు సంబంధం లేని సిగ్గు లేకుండా ఎలా చెప్తారు మీరు ఇవాళ అని అడుగుతున్నాను. తప్పు కదా, బాధ్యత నుంచి తప్పుకోవటం వంచన కాదా అని అడుగుతున్నాను నారా చంద్రబాబు నాయుడు గారిని. ఎవడైతే సోషల్ మీడియాలో సిగ్గుండదా మీకు అని అడుగుతున్నాను నేనేదో అప్పుడు అన్న మాటలు కట్ చేసి పెడుతున్నారు కదా కొడాలి నాయి. మేము పైన లేం కదా, మోడీ గవర్నమెంట్లో మేము పాత్ర లేదు కదా, రాష్ట్రంలో బీజేపీ మంత్రులు ఎవరు మా దగ్గర లేరు కదా. మరి పైన మీద కింద మీరే, పైన మీరే అని చెప్పి జనాలు ఇట్లా నలగొట్టేస్తున్నారు కదా మీరు. అసలు మామూలుగా గానగలో తీస్తారు, మామూలుగా ఏరుశనక్కాయలోంచి ఇట్లోంచి మామూలుగా నూనె తీసేస్తారు. అసలు మామూలుగా ఆ బయటకు వస్తే అదంతా పొడిగా ఉంటుంది. అంతకన్నా దారుణంగా మామూలు చెరుకు మిషన్లో చెరుకు పిప్పి అట్టా బయటకు వస్తే జనాలను అట్ట లాగేస్తున్నారు కదా బయటికి. మొత్తం సొమ్మంతా లాగుతున్నారు కదా, మమ్మల్ని తాకట్టు పెట్టి అప్పులు చేస్తున్నారు కదా. అంటే ఎంత దౌర్భాగ్య స్థితి అంటే రెండేళ్లు ఏమి చేశామో చెప్పుకోలేక గొడ్డల పార్టీ. ఎవరిది గొడ్డల పార్టీ? అసలు మాకు సంబంధం లేకుండా నిజంగా మీకు ఇంతంత అంటే అది తెలుగులో బాగోదు, దాన్ని ఏదో అంటే అంటే ముతకతా మాట్లాడితే బాగోదు. కానీ నిజంగా అంటే పాలిష్డ్గా మాట్లాడితే మీకు నిజంగా నైతికత ఉంటే, బాబాయ్ గొడ్డలి నిజంగా బాబాయిని అబ్బాయే చంపాడు, సిగ్గు శరం లేదా మీకంటున్నా అబ్బాయిని లోపల ఇటాకి? గుండెకాయ లేదా, కలేజా లేదా? అమిత్ షా దగ్గరికి వెళ్ళి జగన్ లోపల అడుక్కోవటం ఎందుకు? మీరు వేయచ్చుగా. కడప ఆంధ్ర రాష్ట్రంలో ఉంది కదా, పులివెందుల ఆంధ్ర రాష్ట్రంలో ఉంది కదా. మరి బాబాయ్ గొడ్లెట్టి చంపితే, బాబాయిని గొడ్లెట్టి అబ్బాయి చంపితే